యాజ్ పార్ట్ ఆఫ్ తెలంగాణ మూమెంట్ సిరీస్ మనం మన వీడియోలో పీస్ అండ్ రివోల్ట్ లీడర్స్ గురించి చూద్దాం. అందులో రావి నారాయణ రెడ్డి ఇస్ ద ఫాదర్ ఆఫ్ పీస్ అండ్ రివోల్ట్ మూమెంట్. బర్త్ ప్లేస్ వచ్చేసి నల్గొండ. రావి నారాయణ రెడ్డి రాసిన బుక్ వచ్చేసి వీర తెలంగాణ, నా అనుభవాలు, జ్ఞాపకాలు, ఆటోబయోగ్రఫీ, నా జీవన ప్రథములు. హీ స్టార్టెడ్ ఎ లైబ్రరీ కాల్ రైతు, banned by Rajakars. It is again started by Bapuji. Raitu book written by Veldurti Manikyarao. Established Anna Library. 16 annas అంటే 1 రూపీ. హెల్ప్డ్ బై కేసీ. ఈ అన్న లైబ్రరీ నడపడానికి కేసీ గుప్తా హెల్ప్ తీసుకున్నారు. కల్వకుంట్ల చంద్రసేన్ గుప్తా, దట్ ఈస్ కేసీ గుప్తా, వాస్ ద ఫౌండర్ ఆఫ్ వైశ్య హాస్టల్స్ ఆర్ వాసవి సంఘం. వెల్దుర్తి మాణిక్యరావు ఉన్నారు కదా, ఎవరైతే రైతు బుక్ రాసిల్లో అతను ఇంకొక బుక్ ఏంటంటే హైదరాబాద్ సంస్థానంలో స్వతంత్ర ఉద్యమ చరిత్ర. ఈ 1952లో రావి నారాయణ రెడ్డి ఎలక్షన్స్కి ఎలక్ట్ అయి హైయెస్ట్ మెజారిటీతో నల్గొండలో పార్లమెంటరీ ఎలక్షన్స్లో గెలిచారు. తర్వాత ఇతను కీ రోల్ ప్లే చేసిండు ఆంధ్ర మహాసభాస్లో. 11 సభాస్లో మన అందరు లీడర్స్ పార్టిసిపేట్ అయ్యి అయినారు. ఎక్కడ అది భువనగిరిలో 1944లో. అప్పుడే 2 గ్రూప్స్గా డివైడ్ అయినలు, ఎక్స్ట్రీమిస్ట్ ఇంకా మోడరేట్స్ దేని వల్ల ఇన్స్పైర్ అయ్యారు? మహాత్మా గాంధీ అండ్ స్టార్టెడ్ జాయిన్ ఇండియా మూమెంట్, అంటే నాన్ వైలెన్స్. దానికి లీడర్ ఎవరు? స్వామి రామానంద తీర్థ. ఎక్స్ట్రీమిస్ట్ దేనికి ఇన్స్పైర్ అయ్యారు? కమ్యూనిస్ట్, కార్ల్ మార్క్స్. లీడర్ ఎవరు? రావి నారాయణ రెడ్డి. రావి నారాయణ రెడ్డి 3 ఆంధ్ర మహాసభాస్కి లీడర్. 8th, 11th, 12th. 8th సూర్యాపేటలో జరిగింది, 11th భువనగిరి, 12th ఖమ్మం. 11th భువనగిరి సభ జరిగినప్పుడు లీడర్స్ అనేవారు మోడరనిస్ట్గా, ఎక్స్ట్రీమిస్ట్గా డివైడ్ అయినారు. నెక్స్ట్ ఇప్పుడు మనం ఖమ్మం 12th ఖమ్మం అని చెప్పుకున్నాం కదా, దాని మీద ఖమ్మం ఎక్కడ బ్యాంక్ మీద ఉంది చూద్దాం. ఖమ్మం ఈజ్ ఆన్ ద బ్యాంక్ ఆఫ్ మున్నేరు. హైదరాబాద్ ఎక్కడ? మూసీ బ్యాంక్ మీద. తాండూరు కంగ్నా. నిజామాబాద్ పులాంగ్ రివర్ బ్యాంక్. కరీంనగర్ మానేరు. ఎక్స్ట్రీమిస్ట్ కార్ల్ మార్క్స్కి ఇన్స్పైర్ అయ్యారని చూసాం కదా. కార్ల్ మార్క్స్ ఫౌండర్ కమ్యూనిస్ట్ పార్టీ యొక్క ఫౌండర్ కార్ల్ మార్క్స్. రైటింగ్స్ ఏంటి కార్ల్ మార్క్స్? దాస్ క్యాపిటల్ ఆర్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో. లీడర్స్ ఆఫ్ మోడరేట్స్ ఎవరు? స్వామి రామానంద తీర్థ, కాశీనాథరావు వైద్య, మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాప్ రెడ్డి. నెక్స్ట్ బద్దం ఎల్లారెడ్డి. హీ వాజ్ ఫ్రమ్ రాజన్న సిరిసిల్ల, ఇల్లంతకుండ మండల్, గాలిపల్లి. లాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర మహాసభ. బద్దం ఎల్లారెడ్డి అనేవారు లాస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆంధ్ర మహాసభ ఎట్ కరీంనగర్ and decided to join CPI party and started peace and revolt. First MP from Karimnagar in 1952. Major revolt for peace and revolt is Levy system. Levy system అంటే ఏంటి చూద్దాం. నిజామ్స్ ఇంట్రడ్యూస్ చేసిళ్ళు ఈ పాలసీని. గవర్నమెంట్ డిసైడెడ్ ఎ సర్టెన్ ప్రైస్ అండ్ క్రాప్ విల్ సెల్ ఆన్ దట్ ప్రైస్ ఓన్లీ. గవర్నమెంట్ అనే వాళ్ళు ఒక సర్టెన్ ప్రైస్ని డిసైడ్ చేస్తారు. మనం ఏదైతే అమ్మాలనుకుంటున్నామో క్రాప్, ఆ ప్రైస్ పైనే సెల్ చేయాలనుకుంటే దాన్ని లీవీ సిస్టమ్ అంటారు. ఇట్ ఈస్ ఇంట్రడ్యూస్డ్ బికాస్ ఫుడ్ గ్రెయిన్స్ గివెన్ టు బ్రిటిష్ ఇన్ సెకండ్ వరల్డ్ వార్. అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. అప్పుడు మనం ఆ టైంలో 1939 to 45 టైంలో సెకండ్ వరల్డ్ వార్ జరిగింది. మనం బ్రిటిష్కి ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తున్నాం కదా సెకండ్ వరల్డ్ వార్లో, అందుకు ఈ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసిళ్ళు. లీడర్స్ ఆఫ్ పీస్ అండ్ రివోల్ట్ ఎవరు? రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ముగ్ధం మొయినుద్దీన్. వీళ్ళు ఎక్స్ట్రీమిస్ట్. అదే ఇండియాకి ఎవరు? లాల్ బాల్ పాల్ ఎక్స్ట్రీమిస్ట్ అయినట్టు వీళ్ళు పీస్ అండ్ రివోల్ట్కి ముగ్గురు ఎక్స్ట్రీమిస్ట్. నెక్స్ట్ రావి నారాయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి గురించి చూసాం కదా. నెక్స్ట్ మగ్ధం మొయినుద్దీన్. నేటివ్ ప్లేస్ ఆందోల్. లాస్ట్ ఎమ్మెల్యే ఇన్ 2014 ఆఫ్ ఆందోల్. దామోదర్ రాజ నరసింహ వాజ్ ద లాస్ట్ డిప్యూటీ CM ఆఫ్ AP. మొయినుద్దీన్ వాజ్ ఎ రెవల్యూషనరీ పోయెట్. ఎస్టాబ్లిష్ ఏంటి? కామ్రేడ్ అసోసియేషన్. స్లోగన్ ఆజాద్ హైదరాబాద్.
నెక్స్ట్ ఏంటి, ఫౌండర్ ఆఫ్ సిపిఐ పార్టీ ఇన్ హైదరాబాద్లో సిపిఐ పార్టీ ఫౌండర్ ఇతనే మగ్దుమ్ మొయినుద్దీన్. ఏ ఇయర్లో? 1939లో. లీడర్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ ఆర్ లేబర్స్. ఫర్ లేబర్స్ హీ ఎస్టాబ్లిష్డ్ ఏహెచ్టియుసి అంటే ఆల్ హైదరాబాద్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఆర్గనైజేషన్. ఫౌండర్ సెక్రటరీ రాజ్ బహదూర్ గౌర్ ఫ్రమ్ యూపీ. He did hunger strike for 7 days for separate budget for Telangana in 1969. Next, 1934లో 7th నిజాం ఎస్టాబ్లిష్డ్ ఆజం జాహీ మిల్ ఇన్ వరంగల్. టెక్స్టైల్, వరంగల్లో ఏముంటుంది మనకు తెలుసు, టెక్స్టైల్ ఇండస్ట్రీ. పేపర్ మిల్ ఆఫ్ సిర్పూర్ ఇన్ 1938. ఆసిఫాబాద్. ఆల్విన్ ఇండస్ట్రీ ఆఫ్ హైదరాబాద్ ఇన్ 1942. కేసీఆర్ రీస్టార్టెడ్ సిర్పూర్ మిల్ అండ్ హ్యాండెడ్ ఓవర్ టు జేకే పేపర్స్. మొయినుద్దీన్ ఫేమస్ డ్రామా కూన్ కీ నా కూన్. ఈ స్టాచ్యూ కెప్ట్ ఎట్ హుసేన్ సాగర్ ట్యాంక్ బండ్. ఈ స్టాచ్యూస్ విషయానికి ఇప్పుడు చూద్దాం డీటెయిల్గా. ఇన్ హుసేన్ సాగర్ స్టాచ్యూ ఆఫ్ బుద్ధ స్కల్ప్చర్డ్ బై గణపతి స్థాపతి. ఇంపార్టెంట్ ఇది. వరల్డ్స్ బిగ్గెస్ట్ సింగిల్ స్టోన్ స్టాచ్యూ. టీడీపీ ఫౌండర్ ఎన్టీఆర్ కెప్ట్ బుద్ధ స్టాచ్యూ ఇన్ ట్యాంక్ బండ్. మొత్తం 32 స్టాచ్యూస్ ఉంటుండే, అందులో 16 డిస్ట్రాయ్ చేసినారు మన లీడర్స్ అప్పుడు మూమెంట్ టైంలో. ఎప్పుడు? మిలియన్ మార్చ్ 2011 March 10th. ఆంధ్ర లీడర్ స్టాచ్యూస్ 24 ఉంటుండే, తెలంగాణ 8. తర్వాత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వచ్చినప్పుడు కొమరం భీమ్ స్టాచ్యూ అయింది. అప్పుడు నుంచి 33 స్టాచ్యూస్ ఉన్నాయి ట్యాంక్ బండ్ పైన. నెక్స్ట్, ఆరుట్ల రామచందర్ రెడ్డి ప్లేడ్ ఏ కీ రోల్ ఇన్ పీసెంట్ రివోల్ట్. నేటివ్ ప్లేస్ కొలనుపాక విలేజ్, యాదాద్రి డిస్ట్రిక్ట్. ఆటోబయోగ్రఫీ వచ్చేసి తెలంగాణ పోరాటం శృతులు. ఆలేరు ఈజ్ ఎ రివర్, ట్రిబ్యూటరీ ఆఫ్ మ్యూసీ, ట్రిబ్యూటరీ ఆఫ్ కృష్ణ. యాక్చువల్ నేమ్ కన్నబెన్న, క్యారీస్ బ్లాక్. కన్నబెన్న మీనింగ్ వచ్చేసి క్యారీస్ బ్లాక్ వాటర్. పార్టిసిపేటెడ్ ఇన్ వందే మాతరం మూమెంట్ ఇన్ 1938. బిగ్గెస్ట్ మూమెంట్ బై స్టూడెంట్స్ ఓయూ ఈస్ ఇన్ బి హాస్టల్. ఈ ఆరుట్ల రామచంద్రారెడ్డి వాళ్ళ వైఫ్ ఆరుట్ల కమలాదేవి. నెక్స్ట్, ఫస్ట్ ఉమెన్ ఇట్ స్టార్టెడ్ ఆన్ దసరా. ఈమె ఆరుట్ల కమలాదేవి బి హాస్టల్లో స్టూడెంట్స్ తోటి మూమెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఏ రోజు? దసరా రోజు. హీ ఎస్టాబ్లిష్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కాల్డ్ కన్యా. ఫస్ట్ పర్సన్ టు ఎంకరేజ్ ఉమెన్ టు ఎడ్యుకేట్ ఈస్ మాడపాటి హనుమంతరావు. ఎస్టాబ్లిష్డ్ స్కూల్ ఇన్ సుల్తాన్ బజార్. ఇన్ మాడపాటి హనుమంతరావు గర్ల్స్ హై స్కూల్. ఫస్ట్ హాస్టల్ ఇన్ తెలంగాణ స్టేట్ ఇస్ రెడ్డిస్ బాయ్స్ హాస్టల్. లేటర్ నిజాం బ్యాన్ చేసింది దీన్ని. ఫౌండర్ ఎవరు? రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి. ఆరుట్ల కమలాదేవి అనేది ఈ హాస్టల్లోనే చదువుకున్నారు. కమలాదేవి సీక్రెట్లీ స్టార్టెడ్ ఏ స్కూల్ ఇన్ కొలనుపాక నేమ్డ్ వంటశాల. టైటిల్ ఆఫ్ కమలాదేవి అభినవ రుద్రమ. రాజ్ బహదూర్ వెంకట్రామరెడ్డి వాజ్ ద ఫస్ట్ హిందూ కొత్వాల్. కొత్వాల్ అంటే ఎవరు? పోలీస్ కమిషనర్ ఎట్ ద టైమ్ ఆఫ్ 7th నిజాం. ఆ టైంలో మనం ఈ డిపార్ట్మెంట్స్ని ఏమేమి పిలుస్తారో చూద్దాం. పోలీస్ డిపార్ట్మెంట్ని మహాకామే ఈ కొత్వాల్ ఇన్ 1865లో. ఇవన్నీ డిపార్ట్మెంట్స్ అప్పుడు ఇలా పిలిచేవారు. ఎవరు ఎస్టాబ్లిష్ చేసినారు? సాలార్జింగ్ 1. యాక్చువల్ నేమ్ మీర్ తురబ్ అలీ ఖాన్. ఎస్పీని మహతామెన్. డిఎస్పీని మదద్గార్. సిఐని సిరిధార్. ఎస్ఐని ఆమిన్ సాబ్. హెడ్ కానిస్టేబుల్ని జామద్దార్. కానిస్టేబుల్ చౌకీదార్. ఫౌండర్ ఆఫ్ సాలార్జంగ్ మ్యూజియం సాలార్జంగ్ 3. దీనికి ఎస్టాబ్లిష్ చేసింది, ఈ నేమ్స్ ఎస్టాబ్లిష్ చేసింది సాలార్జంగ్ 1. సాలార్ అంటే వారియర్, జంగ్ అంటే వార్. సాలార్జంగ్ అంటే వారియర్స్ వార్. రెడ్డి లైబ్రరీ సెక్రటరీ వాజ్ సురవరం ప్రతాప్ రెడ్డి. ఫౌండర్ ఆఫ్ గోల్కొండ న్యూస్ పేపర్. ఇన్ దిస్ లైబ్రరీ సిపాయి రివోల్ట్ 1857 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక బుక్. అది ఎవరు రాసిల్లంటే వీడి సవార్కర్, లీడర్ ఆఫ్ ఆర్య సమాజ్. థ్యాంక్ యూ. ఇలాంటి ఇంకా వీడియోస్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు నా ఛానల్ని చూడొచ్చు.